అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఏడాది మంచి విషయాలు కలిసి చర్చించుకుందాం. ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచ ఆర్థిక రంగంలో భారతదేశం ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. 2025 చివరి నాటికి వెలువడిన గణాంకాల ప్రకారం భారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. భారత ప్రభుత్వ అధికారిక నివేదికల ప్రకారం భారతదేశ నామినల్ జీడిపి విలువ ఇప్పుడు సుమారు $4.18 ట్రిలియన్ చేరుకుంది. దీనితో జపాన్ను వెనక్కి నెట్టి భారత్ 4వ స్థానాన్ని ఆక్రమించింది. మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో జర్మనీ, 4వ స్థానంలో భారతదేశం ఉంది. భారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ముఖ్యమైన కారణాలేంటో తెలుసా? ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలన్నీ మందగమనంలో ఉన్నప్పటికీ భారత్ స్థిరంగా 6.5 నుండి 8.2% మధ్య వృద్ధి రేటును నమోదు చేస్తోంది. ఈ వేగవంతమైన వృద్ధి రేటు ఇతర దేశాల కంటే భారత్ను ముందుకు తీసుకెళ్లింది. భారతదేశంలో సగటు వయసు సుమారు 28 ఏళ్లు. పనిచేసే సామర్థ్యం ఉన్న యువత అత్యధికంగా ఉండడం వల్ల ఉత్పాదకత పెరిగింది. ఈ జపాన్ లాంటి ఏజింగ్ పాపులేషన్, వృద్ధాప్య జనాభా ఉన్న దేశాల కంటే కలిసి వచ్చిన పెద్ద అంశం. ప్రభుత్వం గతిశక్తి వంటి పథకాల ద్వారా రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు మరియు విమానాశ్రయాల అభివృద్ధికి భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గి వ్యాపారాలు సులభమవుతాయి. ఇంకా యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేసెస్ ద్వారా జరిగిన డిజిటల్ చెల్లింపుల విప్లవం ఆర్థిక వ్యవస్థను పారదర్శకంగా మార్చింది. మారుమూల గ్రామాల్లో కూడా వ్యాపార లావాదేవీలు వేగంగా జరగడం ఆర్థిక వృద్ధికి తోడ్పడింది. చెప్పాలంటే మేక్ ఇన్ ఇండియా అండ్ పిఎల్ఐ స్కీమ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం వల్ల యాపిల్, శాంసంగ్ వంటి దిగ్గజ సంస్థలు భారత్లో తయారీని ప్రారంభించాయి. ఇవి ఎగుమతులను పెంచింది. భారతదేశం ఒక పెద్ద వినియోగదారుల మార్కెట్. మధ్యతరగతి జనాభా పెరుగుతుండడంతో వాహనాలు మరియు సేవలపై ఖర్చు పెరిగింది. మన ఆర్థిక వ్యవస్థ ఎగుమతులపై మాత్రమే కాకుండా దేశీయ డిమాండ్పై కూడా బలంగా ఆధారపడి ఉండడం ఒక ప్లస్ పాయింట్. ప్రపంచ దేశాలు చైనా +1 వ్యూహాన్ని అనుసరిస్తుండడంతో అంతర్జాతీయ కంపెనీలు తమ పెట్టుబడులను భారత్ వైపు మళ్లిస్తున్నాయి. స్థిరమైన ప్రభుత్వ విధానాలు విదేశీ పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచాయి. ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్వేర్ సేవలు మరియు బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ లో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. మన దేశపు సర్వీస్ ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరుగుతూ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే స్టార్టప్ ఎకోసిస్టమ్స్, ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థలో భారత్ ముందుంది. వేల సంఖ్యలో ఉన్న స్టార్టప్లు మరియు 100కు పైగా ఉన్న యూనికార్న్ సంస్థలు కొత్త ఉపాధిని సృష్టించడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ధరలు పెరిగినప్పటికీ భారత్ రిజర్వ్ బ్యాంక్ మరియు ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. ఇది సామాన్యుల కొనుగోలు శక్తిని కాపాడి మార్కెట్లో నగదు సరఫరా స్థిరంగా ఉండేలా చేసింది. ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటంటే జపాన్ ఎందుకు వెనకబడింది. జపాన్ ఆర్థిక వ్యవస్థ గత కొంతకాలంగా మందగమనంలో ఉంది. అక్కడ జనాభా వేగంగా వృద్ధాప్యం చెందడం, ఏజింగ్ పాపులేషన్, కార్మిక శక్తి తగ్గడం మరియు కరెన్సీ విలువ పడిపోవడం వంటి కారణాల వల్ల జపాన్ తన స్థానాన్ని కోల్పోయింది. మన తదుపరి లక్ష్యం ఏంటో తెలుసా? 3వ స్థానం. భారత్ ఇప్పుడు 3వ స్థానంలో ఉన్న జర్మనీని అధిగమించే లక్ష్యంతో ఉంది. 2028-2030 నాటికి భారత్ జర్మనీని దాటి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని IMF మరియు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. 2030 నాటికి లక్ష్యం ఏంటో తెలుసా? $7.3 ట్రిలియన్ జీడిపికి చేరుకోవాలి. మన ముందున్న సవాళ్ళు ఏంటో తెలుసా? టోటల్ జీడిపి మనం 4వ స్థానంలో ఉన్నప్పటికీ తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ విషయంలో మనం ఇంకా మెరుగుపడాల్సి ఉంది. మన జనాభా ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి వ్యక్తికి వచ్చే ఆదాయం జపాన్ లేదా జర్మనీతో పోలిస్తే ఇంకా తక్కువగానే ఉంది. బ్రిటన్ను దాటి 5వ స్థానానికి, ఇప్పుడు జపాన్ను దాటి 4వ స్థానానికి చేరుకోవడం అనేది భారత ఆర్థిక శక్తికి నిదర్శనం. ఇది కేవలం సంఖ్యల వృద్ధి మాత్రమే కాదు, ప్రపంచ వేదికపై భారత్ సూపర్ పవర్ గా మారుతుందనడానికి సూచన. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.